గ్రామంలో మీ పేరు చెప్పండి. నా పేరు ప్రేమ్ కుమార్ గారు. గాయత్రిని పరిశుద్ధ ద్వారా కార్యాలుగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టం. ఎంత ఇష్టమండి? స్వీట్ ఎగ్జాంపుల్ స్వీట్ అంత ఇష్టం చెప్పలేకపోతున్నారు కదా. స్వీట్ ఎగ్జాంపుల్ స్వీట్ ఏంటి? స్వీట్ చంద్ర ఫ్రూట్ మామిడికాయ ఓకే. పేరు చెప్పన్నా దగ్గర వాయిస్ గాయత్రి. మరి ఈ పరిశుద్ధ ద్వారా ప్రేమ్ కుమార్ గారిని మరి భర్తగా చేసుకోవడానికి ఇష్టమేనా? ఎంత ఇష్టం? నీకు స్వీట్ ఇష్టమా? ఫ్రూట్ ఇష్టమా? ఫ్రూట్ పార్టీ మారిపోయినట్టే. ఇప్పుడే పార్టీ మారిపోయింది. ప్రేమ్ కుమార్ గారి పార్టీలోకి పెద్దాను ఇష్టం. ఏ ఫ్రూట్ ఇష్టం బాగా? తర్వాత చేయాలి. ఓకే. ఆరెంజ్ అంతా ఇష్టం. మరి సంతోషం. అదే సమయంలో మరి వారి తల్లిదండ్రులు కూడా అందిస్తున్నాం. ప్రేమ్ కుమార్ గారు మరి నాన్నగారు మరి రావాల్సిన మనసు వస్తున్నాం. రామగారు మరి రాంబాబు గారు విధంగా అమ్మగారు శేషారాయణ గారు మరి రావాల్సిన మనసు వస్తున్నాం. శేషారాయణ అలాగే దయచేసి ప్రేమ్ గారు బాబు గారు పైకి రావాలి. గాయత్రికి ఇచ్చి వివాహం చేయడం గాయత్రికి ఇచ్చి వివాహం చేయడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. అమ్మాయిని కోడలుగా చేసుకోవడం ఇష్టమేనా? ఇష్టమే. కోడలుగా చూస్తారా కూతురుగా చూస్తారా? కూతురుగా చూస్తారా? ఇప్పుడు మీ అమ్మాయిని అడిగితే ఎంత ఇష్టమంటే మ్యాంగో మరకాయ ఎంత ఇష్టమని చెప్తారు. మీకెంత ఇష్టమంటే? జామకాయ జామకాయ ఎంత ఇష్టమంటే? థ్యాంక్ యూ. బాబు గారు కూడా సతీష్ గారు కదండి. సతీష్ గారు మరి మీ దాదాని మరి ప్రేమ్ కుమార్ గారిని గాయత్రికి ఇచ్చి వివాహం చేయడం ఇష్టమైన సరే. ఓకే. ఎంత ఇష్టం చెప్తారా? పాలు తేనెలు అద్భుతం. ఓకే. ఏ పేరు? గాయత్రిని ఇచ్చి వివాహం చేయడం ఇష్టమేనా? ఇష్టమండి. మ్యాంగో పార్టీ ఓకే అండి. సంతోషం. మరి కొట్టండి. కావాలి
బాలకృష్ణ గారు రాము గారు కూడా చదవండి రాముగారిని గారిని రెండు సిస్టర్స్ పద్మ గారు ప్రసాద్ గారు కూడా చేరుకోవాలి. విజయ గోపాల్ గారు వారు కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. విజయ్ గారు గోపాల్ గారు. ఓకే విజయ్ గారు త్వరగా మరి సీన్ మీరు గమనించాలి. సీన్ బాబుని మరి ఈవినింగ్ మరో మ్యారేజ్ ఉంది. బా సీన్ మెచ్చుకోవట్లేదు అసలు. మా త్వరగా రావాలి. కృష్ణ త్వరగా రావాలి. జానకిరామ్ గారు మీ అబ్బాయి గాయత్రిని ఇచ్చి ప్రేమ్ కుమార్ గారికి మరి వాళ్ళ ద్వారా పరిశ్రమ మీకు ఇష్టమైన ఇష్టమండి. చాలా ఇష్టం. చాలా ఇష్టం. రోడ్డు స్వీట్ ఆర్టిస్ట్ స్వీట్ అంతా అంటే చాలా సంతోషం. చెప్పండి మీ పేరు? నాగలక్ష్మి గారు. మరి మీ అమ్మాయి గాయత్రిని మరి ప్రేమ్ కుమార్ గారికి ఇచ్చి మా ఊళ్ళో పరిశ్రమ మీకు ఇష్టమైన మరి ప్రేమ్ కుమార్ గారిని అల్లుడిగా చేసుకోవడం మీకు ఇష్టమైన ఎంత ఇష్టమండి? అంటే అందరూ స్వీట్స్ ఫ్రూట్స్ చెప్తారు కదా, మీరు ఏం చెప్తారు? గులాబ్ జామ్. ఓకే, గులాబ్ జామ్ అంటే ఇష్టం. చాలా సంతోషం. మనగా జాగ్రత్త చూసుకోండి. ఆయన గులాబ్ జామ్ తెచ్చుకోండి. గులాబ్ జామ్ అంటే సంతోషం. బుర్భుక్షుడు శ్రేష్ఠుడు అబ్బాయి మరి వాళ్ళ అన్నయ్య కార్యక్రమం శ్రేణు కార్డులో నేను కూడా ఇన్విటేషన్ పెట్టాను కాబట్టి మరి శ్రేణుని అడగడం ఆల్రెడీ మంచిగా గిఫ్ట్ తయారయ్యాడు. మరి ప్రసాద్ గారు త్వరగా రావాలి. నేను కూడా దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ మీ పేరు? శ్రీనివాస్. ఎన్ని చెప్పాలి? నువ్వేమవుతావు గాయత్రికి? అన్నయ్య. ఓకే, మరి మీ చెల్లి గాయత్రిని మరి ఇంకొక 2 నిమిషాల్లో అఫీషియల్గా బావగారు ప్రేమ్ కుమార్ గారు ఫిక్స్ చేయడం ఇష్టమేనా? ఇష్టమే. ఎంత ఇష్టం? కళాకారాన్ని ఇష్టం. ముందు ప్రిపేర్ వచ్చాడు. పేరు ఎక్కడ పెట్టు? పద్మ గారు. మీరు ఏమవుతారు? గాయత్రికి పిన్ని అవుతారు. ఓకే, గాయత్రిని ఇచ్చి ప్రేమ్ కుమార్ గారికి వాళ్ళు చేయడానికి ఇష్టమేనా? ఓకే, ఇక్కడ ప్రసాద్ అండి. ఉంచండి, ఉండండి వెళ్ళిపోకండి. ఉంచండి. ప్రసాద్ గారు మరి మీ అమ్మాయి గాయత్రిని మరి ప్రేమ్ కుమార్ గారికి ఇచ్చి వాళ్ళు చేయడానికి ఇష్టమేనా? ఓకే, ఇప్పటి నుంచి గాయత్రి బాధ్యత ఏంటంటే రాజానా ప్రేమదా మీ లేదా మరి ఇంటికి రారా? బట్టలు స్వీట్స్ రకరకాల అంటే పెడతారా? ఓకే, సంతోషం. కాబట్టి మీరు అంగీకరించారు. మరి దాన్ని బట్టి తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు కొంచెం మరి ముందుకు వస్తే మీరు అబ్బాయి అంటే కొన్ని చేతిలో ప్రియమైన చల్లటి వంశ భాగ్యలక్ష్మి
అబ్బాయి తరపు నుంచి అమ్మాయి తరపు నుంచి కూడా పేరెంట్స్ వారిద్దరు కూడా అమ్మ మీ అబ్బాయి చేపట్టుకుంటే దగ్గర కూడా అమ్మ మీ అమ్మాయి చేపట్టుకునే దగ్గర కూడా ఇక్కడ పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి. ఒకసారి చూడండి, కెమెరా చూడండి, ఒకసారి కెమెరా చూడండి. సంఘాలు కూడా మరి ఇదే ప్రశ్న వేస్తున్నాం. మరి ఇదే 3వ ప్రకటన ప్రేమ్ కుమార్ అదే గాయత్రి అదే కుటుంబంగా జతపరచబడకూడదు అని మీరు ఏదైనా న్యాయకరమైన విషయం చెప్తే మీరు ఇప్పుడే చెప్పండి. మరి ఇప్పుడు మౌనంగా ఉండాలనుకోండి. మీ జీవితాంతం మీరు మౌనంగా ఉండాలి. ఎవరు మరి ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారు కాబట్టి మౌనం అంగీకారం సూచనగా భావిస్తున్నాం. కాబట్టి మరి మీరందరూ మరి మీ ఫోటో ఈ వివాహిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు కుడి చేతుల పైకి చూపించండి. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఓకే ప్రసాద్ మీకు ఇస్తలేదా? కొంత ప్రమాణాలు మనం చేయకముందు మరి వేలు మరి అంటే ఉంది కాబట్టి ఆఫీషియల్గా మరి ఆ వేల్ని మరి మీరు తీయాలి. ఓకే అండి. స్లో మోషన్లో మంచిగా నీట్గా వెయిట్గా మీరు మెదిక్తారు కాబట్టి చక్కగా ఇలా వేలు మరి ఎత్తండి. స్లోగా తెచ్చి స్లోగా నడువెన్నడు వెరువని మరువని నా ఓకే చూసారా పిక్చర్.
ఓకే, గాయత్రి ఇంతవరకు మరి ప్రేమ్ కుమార్ని అఫీషియల్గా మరి కళ్ళల్లో కలిపెట్టి చూసావా లేదా తెలియదు, చూసావా చూడలేదంటే కాబట్టి ఇప్పుడు నీకు ఛాన్స్ ఇస్తాను. మరి చూడు సరేనా, అలా చూస్తామంటే స్లో వస్తుంది అలా. నెక్స్ట్ ఇంకా మీకే ఒకరినొకరు వేసుకోవాలి. రెడీ, కళ్ళు దించి కళ్ళెత్తి మీ కాబోయే భర్త గారిని ప్రేమ్ కుమార్ గారిని ఓకే సరే కిందకి లైక్ ఇద్దరు ఫాస్ట్ ఓకే రెడీ 1 2 3 అనగా చూడు. ఓకే 1 2 3. నా ప్రియుడవు నా ప్రాణనాథుడు నీవు, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడు నీవు. ఓకే, ప్రేమ్ గారు అమ్మాయి కుడి చేతి పట్టుకోవాలి, చేయవకు. ఓకే, కుడి చేతి పట్టుకోవాలి. అలా సీరియస్గా చూడకండి, తర్వాత అంతా ఇదే ఉంటుంది. మరి పెళ్ళి 27 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు కాబట్టి చేయవకు. అదే మరి నెక్స్ట్ సంవత్సరాలు అంటే ఇదే మరి జీవితం అంటే మీరు ఎలా చేస్తారు, వెళ్ళి చేస్తారో అలా చేయగా ఇచ్చేలాగా చేసి చేపట్టుకోవాలి. చేపట్టుకోండి, రైట్ హ్యాండ్ చేయి తీసుకోండి. ఓకే, చెప్పండి. ప్రేమ్ గారు చేపట్టుకున్నారా? గాయత్రి చెయ్యి అందించిందా? ఏమైంది? మీరు పట్టుకున్నారు? ఓకే, పట్టుకున్నారు కదా, లైక్ తీసుకోండి. ఇప్పుడు ప్రమాణాలు చేద్దాం. ఓకే, నేను ప్రశ్న అడుగుతాను, నేను ఆన్సర్ చెప్పండి. మైక్ జాకెట్ పెట్టుకోండి. ప్రేమ్ కుమార్ అనే నీవు ఈ స్త్రీని వివాహం చేసుకున్నందుకు దేవుని ఎదుట సమ్మతించుతున్నావా? సమ్మతిస్తున్నాను. ఓకే, ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతుకున్నంత కాలము ఇతరులెవ్వరిని ఆశింపక ఈమెతోనే కాపురం చేయదువా? చేయదు. ఏం చేస్తారు? కాపురం చేయదు. ఏమంటే చేస్తారు? చేస్తారు. ఓకే, సంతోషం. సరే, పట్టుకో. నెక్స్ట్ నువ్వు పట్టుకోవాలి. ఇవ్వకండి. ఓకే, అయితే నువ్వేం చేస్తావా? ఇంత కళలో కట్టిపెట్టు. కిందపడి కొట్టాడు అందులో. మరి ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తామంటే పెళ్లిలో పెళ్ళైన తర్వాత ఏంటండి గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి. అంటే పట్టు ఉండాలి, నెక్స్ట్ ఏముండాలి? విడుపు. పట్టు విడుపు రెండు ఉండాలి. కాబట్టి మరి గాయత్రి మైక్ దగ్గర పెట్టుకున్నా. గాయత్రి, నీవు ఈ పురుషుని అనగా ప్రేమ్ కుమార్ని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమ చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించినవా? ఓకే, ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతుకున్నంత కాలము ఇతరులెవ్వరిని ఆశింపక ఈయనతోనే కాపురం చేయదువా? ఏం చేస్తాం? ఎవరితో? ప్రేమ్ గారితో. ఎంత మర్యాద ఇస్తుందో, లైఫ్ లాంగ్ కాపాడుతాం. కాబట్టి కాపురము అది చేస్తానని మరి చెప్పారు. అది సంతోషం. అయితే మరి ఇప్పుడు ప్రేమకి సూచనగా మరి తీసుకొచ్చిన మరి గార్డెన్స్ కానీ మరి సూచనలు
మరి తీసుకురావాల్సిందిగా మరి మనం చేస్తున్నాం. వేగంగా మన ముందుకి మరి అయిపోయింది. అది చేసే ముందు ఒక ప్రమాణము అది సరిగానే పెట్టుకోండి. చేయవద్దండి. సరే, నేను ఈ మాటలు చెప్తాను, నాతో మీరు చెప్పండి. ప్రేమ్ కుమార్ అనే నేను గాయత్రి అనే నేను నా భార్యగా స్వీకరించి మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమం చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎదుట నమ్మకముగా ఉండునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. ఏం చేశారు? ప్రమాణం చేశారు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట, తర్వాత సంఘం ఎదుట, తర్వాత గాయత్రి ఎదుట ప్రమాణం చేస్తారు. చెప్పు. గాయత్రి అని నేను ప్రేమ్ కుమార్ గారు నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం అంతయు ఎదుట నమ్మకముగా ఉండునని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. ఏం చేస్తామమ్మా? ప్రమాణం చేస్తాం. ఎవరి ఎదుట? దేవుని ఎదుట, సంఘం ఎదుట, ఇంకా ప్రేమ గారి ఎదుట మీరు ప్రమాణం చేస్తారు. మరి ప్రమాణాలు మరి దేవుడు మరి స్థిరపరచును గాక. రెడీ అండి? ఓకే, ఇంకా రెడీ అవ్వలేదు. మన ప్రశ్న గాయత్రి చేపట్టుకున్నారు కదా, ఫీలింగ్ ఎలా ఉంది? చల్లగా ఉందా? ఓకే, చల్లగా ఉందండి ఫీలింగ్. కరెక్ట్ చెప్తారు. ఎందుకంటే గాయత్రి మరి కంగారు పడుతుంది. ఓకేనా? ఏం చెప్తున్నా? ప్రేమ్ కుమార్ చేపట్టుకున్నారు. ఏ ఫీలింగ్ కదా? చల్లగా ఉందా? పాటుగా ఉందంట. ప్రేమ్ కుమార్ గారు పాటుగా ఉన్నారు. దయచేసి కథ తీసుకురండి. కరెంట్ తీసుకొచ్చారు. తర్వాత గోల్డ్ తీసుకొచ్చారు. వీటి కోసం ప్రార్థన రెండోదిగా వాటి కోసం ప్రార్థన చేస్తాం. పిల్లలు యేసు ప్రభువానికి వందనాలు చేస్తున్నటువంటి ప్రేమ్ కుమార్ గాయత్రి వివాహం, పరిశుద్ధ వివాహం ఆశీర్వాదం జరుగుతున్న స్తోత్రం. మీ కుమారుడు ఈ మంగళ సూత్రము చేయించు ప్రభువారు వీళ్ళు చేయించిన ప్రమాణాలు కట్టుబడి జీవించినట్లు సహాయం చేయండి.
యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ప్రమాణం చేసేయండి, తర్వాత తాతీగా కట్టేయండి. రెండు ఒకేసారి చేశారంటే కన్ఫ్యూజన్ అయిపోతుంది. కాబట్టి నేను మాట చెప్తాను, పట్టుకుందాం. ఓకే, దగ్గర వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ శిలువ సూత్రమును నీకు ధరింపచేయుచున్నాను. అంగీకరించి ఎన్ని ముళ్ళు తెలుసా? ఓకే, టెన్షన్ లేకుండా ఓకే. అందరూ చెప్పలు కొట్టారు. అందరూ దగ్గరగా ప్రతి ఒక్కరు సభలో ప్రతి ఒక్కరు చెప్పలు కొట్టారు. అందరూ చెప్పలు కొట్టారు. మీ చెప్పండి, మా ప్రాంతం అంతా మారిపోవాలి. అగ్రభావాన్ని వివరించి తల్లిదండ్రులను ఆవరించి జాతీయులు స్త్రీలు సేవకులందరూ కూడా ఆశీర్వాదంతో ఈ పెళ్లి జరిగిస్తున్నారు. చెప్పండి, రామగారు విగ్రహ చెప్పలు కూడా ఎదురుగా ఉన్నారు. కుమార్తెం జరిగిపోతుంది ప్రభుత్వం కాబట్టి నడిపిన వివాహము సెకండ్ సంగీతం చెప్పలు కొట్టాలి. సెకండ్ సంగీతం మంచిది. ఇప్పుడు మీరు నిరువురు కాదు, చూడండి, ఇరువురు కాదు ఒకరు. కాబట్టి ఇందాక ప్రేమ గారు హ్యాండ్ పట్టుకోమంటే పైకి కిందకి అటు ఇటు అది పెళ్లి కాలం చేశారు. అటు ఇప్పుడు పెళ్లి అయిపోయింది. ఖచ్చితంగా ఇప్పుడు లోపడాల్సిందే. బాగా దాన్ని తీసుకోండి. ఫస్ట్ పట్టుకోండి, పెళ్లి పట్టుకోరా. హార్ట్ సింబల్ పెట్టండి. థ్యాంక్ యూ తెచ్చింది. హార్ట్ సింబల్ పెట్టండి. పర్లు కెమెరా వచ్చేయండి. చూడండి. ఓకే, అందరూ కూడా ఎక్కువ చూడతో మీ ఇంటెన్షన్ దిగవడాక బాగా చక్కనిచ్చాక హార్ట్ సింబల్ పెట్టండి. ఇంకా పూర్తిగా ఓకే. చూడండి. ఇప్పుడు మనం కౌంట్ చేద్దాం. 3, 2, 1 కౌంట్ చేద్దాం. వాళ్ళలో ఎవరంటే ఎక్కువ ప్రేమ ఉందో చేస్తాను.
ఓకే, ఇప్పుడు కూడా ఫేస్ చూపిస్తారు రండి, ఫేస్ టు ఫేస్. ఓకే, నేను కౌంట్ చేస్తాను, హై కాంటాక్ట్ ఇద్దరు చూడండి. చూసిన తర్వాత సంగీతంతో పాటు వారు దాంట్లో వేస్తారు. ఎవరికైనా ఎక్కువ ప్రేమ మనం కౌంట్ చేద్దాం. ఇద్దరు ఒకరు చూసుకోండి. ఒకరు చూడండి. రెడీ, నేను కౌంట్ చేస్తాను. 3, నెక్స్ట్ చెప్పండమ్మా. 3, 2, 2.5. చెప్పండి. సంతోషం. ఓకే, సతీష్ గారు ఇక్కడ అడ్వెంచర్ చేశారు. ఆయన ఒక మాట్లాడారు సతీష్ గారిని. గాయత్రి అయితే పాపం చక్కగా అమ్మాయి కొంచెం ఎలా చెప్పండి, గాయత్రి ఎలా చెప్పండి చక్కగా. అయితే నాలా ఉంటే మీరు కదా మిమ్మల్ని అనట్లేదు, పెళ్ళిగుడు నాలా ఉంది అనుకోండి. అయినా పర్లేదండి, చాలా సంతోషం. మంచి అన్నయ్య తల్లి సీన్ తర్వాత మరి మంచి అన్నయ్య ఇచ్చారు, చాలా సంతోషం. ఇద్దరు చూడండి, అందరూ చెప్పండి, మరోసారి చెప్పండి. చక్కని సంగీతం చెప్పండి. ఇంకా చాలా సంతోషం, యూనిక్ గా ఉంది. చాలా సందర్భం జరుగుతుంది, చాలా అద్భుతంగా ఉంది. ఈ సమయంలో వన్స్ అగైన్ ఈలోపు మరి చూడండి ఒకసారి. నమస్తే పిల్లలు. ఓకే ఇప్పుడు అక్క బాబు గారు గ్రామంలో ఎత్తికరిస్తూ చాలా సంతోషం. చాలా సందర్భం చెప్పండి, అందరూ చెప్పండి కొట్టాలి. మా చేతులు కూడా ఖాళీగానే ఉన్నాయి, మా చేతి చూడండి. మీ ప్రేమతో నేను కూడా నేను ఆశపడుతున్నాను. ఎవరు ఆశపడితే కనుక రండి, దయచేసి రండి. సుల్తాన్ గారు, స్నానయ్య గారు కూడా చూడాలి. నా చేతులు ఖాళీగానే ఉన్నాయి, 2 చేతులు ఖాళీగా ఉన్నాయి. పర్లేదు, వెళ్ళైనా పర్లేదు, దాచేసుకుంటాను. సుల్తాన్ వెళ్ళారు అంటారు, పర్లేదు. ఇప్పుడు మళ్ళా కౌంట్ చేసిన తర్వాత సతీష్ ఎక్కడండి, సతీష్ గారు ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళీ దాంట్లో సరే. అయితే ఇప్పుడు సీనియర్ తెలుపు, ఓకేనా తల్లి? సరే, ఇంకా నేను ఏం కౌంట్ చేయను, ఆల్రెడీ దగ్గర కాబట్టి ఇది వాళ్ళ ఇష్టం. ఓకే, మీ ఇద్దరు బట్టి అండర్స్టాండ్ బట్టి చూడండి. మీరు ఇప్పుడు ప్రాంతం హైట్ లేదు కానీ ఇద్దరు ప్రాంతం వేసేసుకోండి. 1, 2, 3 స్టార్ట్. ఇప్పుడు చెప్పండి, క్లాప్స్ అందరు క్లాప్స్. Smile.
వచ్చాక అగపే సేవకులందరూ వచ్చేయాలి. అగపే సేవకులందరూ వచ్చేయాలి. అగపే సేవకులు అలాగే పెళ్లి కుమార్తెలు సేవకులందరూ వస్తే కనుక ఫైనల్ గా ఓ చక్కని పాట పాడిన తర్వాత మనందరూ కలిసి విధిలోకి వెళ్ళిపోదాం. మనకు చక్కటి విద్య ఏర్పాటు చేసింది కాబట్టి సేవకులందరూ వస్తే కనుక ప్రభుత్వం అయిపోతాం. అమ్మాయి అబ్బాయి షూ తీసేయండి. మా షూ పక్కన తీసేయండి. తిప్పేసి అమ్మాయి అబ్బాయి నీళ్ళు చేస్తారు. అబ్బాయి మొక్క నుంచి ఇక్కడ మొక్క సేవకులందరూ చుట్టూ చేరుకోండి. సేవకులందరూ కూడా చుట్టూ చేరుకోండి. అమ్మ సేవకులందరూ మహేష్, వాసు గారు, వాసుదేవ అండ్ బాలమ్మ గారు త్వరగా సేవకులందరూ చేరుకోండి. దయచేసి సేవకులంతా అందరూ కూడా ఈ నూతన వధువులపై చేతులు వచ్చండి. మీరందరూ సభ్యులంతా సమంత మీ చేతులు పైకి చేపండి. వీరిపై వచ్చగా ఈ రీతిగా వచ్చండి. మా వల్ల వచ్చండి. అందరూ కూడా హరితగా వచ్చండి. సేవకులై వచ్చండి. ఈ కుటుంబంపై వచ్చాక కష్టపడిన అందరూ కూడా అందరూ కళ్ళు మూసుకోండి. ఈ కుటుంబం దేవుడు కట్టారు. మీరు ఆశీర్వదించి దీవించేలాగా సమృద్ధి, సమాధానం, దీవిన ఆశీర్వాదం పొందేలాగా ప్రార్థించేలా. నా మార్గము నీవేనయ్యా, నా దుర్గము నీవేనయ్యా, నా బంధువు నీవేనయ్యా, నా సర్వము నీవేనయ్యా, నా మార్గము నీవేనయ్యా, నా దుర్గము నీవేనయ్యా, నా బంధువు నీవేనయ్యా, నా సర్వము నీవేనయ్యా. యేసయ్యా, 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 నా మార్గము నీవేనయ్యా, నా దుర్గము నీవేనయ్యా, నా బంధువు నీవేనయ్యా, నా సర్వము నీవేనయ్యా, నా మార్గము నీవేనయ్యా, నా దుర్గము నీవేనయ్యా, నా బంధువు నీవేనయ్యా, నా సర్వము నీవేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. శివాధిపతి వివాహమందు ప్రేమ్ కుమార్, గాయత్రి అను వీరిని జత చేసి మీరు భార్యాభర్తలుగా మీరు చేసినందుకు నీకు వందనాలు. సంతానపరంగాను, ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను సకల విధమైనటువంటి సమృద్ధిని మీ బిడ్డగా దయచేయండి. ఆత్మీయ సమృద్ధిని నీ బిడ్డకు దయచేసి నీ కృపా సమృద్ధిని ఇచ్చి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. మహోన్నతుడానికి స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ వివాహం ద్వారా
ఈ నామాన్ని మీరు మహిమపరుచుకొని మీ చిత్తాన్ని జరిగించి మీ ఆలోచన యావత్తు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నా. నమ్మదైన దేవుడు, పరిశుద్ధుడు నాయనా, కృపగల దేవుడు నాయన, నీ బిడ్డలిద్దరినీ నూరంతలుగా ఆశీర్వదించి బలపరచుమని సర్వకృపానికి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము పరలోక తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసము శరీర మనకును సకల లోకములో పరిశుద్ధులకు ఈ రోజు ఇప్పుడే వివాహము చేయబడిన ప్రేమ్ కుమార్ గాయత్రి దంపతులకు సదా మీ కృపా సమాధానములు తోడై నడిపించుగాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో ఆంధ్రాలో రండి, అభ్యర్థన దయచేస్తారు. ఈ సమయంలో రండి, ఒక ఫోటో ప్రూఫ్ ప్రసాదంతో రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో దివ్య వచ్చే పాట పాడతారు. పిల్లలకు మీకు బిల్లు ఏర్పాటు చేశారు. ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే అమ్మాయి అబ్బాయి కూడా అటు వెళ్ళి వారు బట్టలు ఎక్స్చేంజ్ చేసుకొస్తారు, వారు చేంజ్ చేసుకొస్తారు. వచ్చిన వెంటనే వారిని కలవండి, వారిని బ్లెస్ చేయండి, వారితో ఫోటోస్ తిరగండి. ఇలా సేవకులంతా రండి.